నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను పద్మ. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు. వారిని అడిగి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, 15 నుంచి గురువు స్థానం మారబోతుంది. అంటే ఏ రాశులకి ఎలా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకేశం తం నమామి బృహస్పతి. శ్రీమాత్రే నమః. ఇందాక ఒక శ్లోకం చెప్పాను. దేవానాం చ గురూణాం చ దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం. అంటే దేవతలకు మరియు ఋషులకు ఆయన గురువు ఎలా ఉంటాడు అంటే కాంచన సన్నిభం, అంటే బంగారు మేణి వర్ణములో మెరుస్తూ ఉంటాడు. కాంచన సన్నిభం. వందనీయం త్రిలోకేశం, అంటే 3 లోకాలకు కూడా ఆయన గురువు. వందనీయం తం నమామి బృహస్పతి. ఆ బృహస్పతి గ్రహానికి నమస్కారం. బృహస్పతి గ్రహము అదృష్ట యోగప్రదమైనటువంటి గ్రహము. ఉన్నటువంటి నవగ్రహాల్లో సంపదను, స్థైర్యాన్ని, సంతానాన్ని, అదేవిధంగా ధర్మబద్ధమైనటువంటి మార్గాన్ని, ఇవన్నీ కూడా ప్రసాదించేది గురుగ్రహం. ఏ రాశులు అంటే మొట్టమొదటిగా వృషభ రాశి. మే 15 నుంచి వృషభ రాశి వరకు ఎలా ఉంటుంది అని అంటే, మీరు ల్యాండ్లు అమ్ముదాం అనుకుంటున్నారు, ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు, మీరు అనుకోండి అది అయిపోతుంది. ధనయోగ సిద్ధి కలుగుతుంది, అంటే లిక్విడిటీ క్యాష్ వస్తుంది. అండ్ పూర్వీకుల ఆస్తులు ఏవైనా మీరు పోగొట్టుకున్న డబ్బులు కానీ, లీగల్ డిస్ప్యూట్లో ఉన్నవి కానీ, అవన్నీ కూడా మీకు యోగిస్తాయి. కాకపోతే ఏదైనా సెటిల్మెంట్ ఉంటే మీరు ఈ సంవత్సరం ఏంటంటే లిక్విడ్ క్యాష్ వస్తే దాన్ని మీరు రొటేషన్ చేసే ప్రయత్నం చేసుకోండి. మెయిన్గా ఏంటంటే వృషభ రాశి వారికి లీగల్ డిస్ప్యూట్స్ అన్నీ ఈ సంవత్సరంతో క్లియర్ అవుతాయి. క్లియర్ అవుతాయి అంటే అర్థం ఏంటి అంటే, వాళ్ళకి వాళ్ళే వచ్చి మీకు కాంప్రమైజ్ అడుగుతారు, మీరన్నా వెళ్ళి కాంప్రమైజ్ అడగండి. అడిగితే సెటిల్ అవుతాయి. ఎక్కడైనా సరే కొంచెం తగ్గకపోతే పనులు జరగవు. నేను వృషభ రాశి వారికి కానీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ధనయోగం ఉంది కాబట్టి మీరు లీగల్ డిస్ప్యూట్లో నుంచి బయటపడండి. ఎంత డబ్బు వస్తే అంత డబ్బు తీసుకొని ఫ్రెష్గా మీరు ఎక్కడైనా మంచి పెట్టుబడులు పెట్టండి. ఇది కనుక చేసుకోగలిగితే వృషభ రాశి వారికి ధనయోగ సిద్ధి అయితే ఈ సంవత్సరం కలుగుతుంది. గురుగ్రహం ఒక్క బాగుంటే, జాతకంలో జ్యోతిష్ శాస్త్రంలో చెప్తారు, లగ్నంలో గురువు ఉంటే 1,00,000 దోషాలు పోగొడతాడు అని అంటారు. అంటే జాతకంలో వాడికి ఏ గ్రహం బాగలేకపోయినా ఒక్క గురుగ్రహము లగ్నంలో ఉన్నాడంటే మాత్రం వాడి జాతకం ఇంకా అద్భుతం. ఇంకా సో వాళ్ళ జాతకంలో వాళ్ళకి తిరిగి ఉండదు, వాళ్ళకి తప్పకుండా సంపదలు వస్తాయి. ఎంత కష్టం ఉన్నా వాళ్ళకి ఇంకొకళ్ళని చేయి జాపి అడిగే స్థితి వాళ్ళకు ఉండదు. అలాంటిది గురుగ్రహం. అయితే జీవితంలో జాతకంలో గురువు బాగా ఉండాలి. జాతకంలో కనుక గురువు బాగా లేకపోతే తప్పకుండా జీవితంలో ఒక పరిహారం చేయించుకోవాలి. దానికి వైశ్రవణ కుబేర తంత్రం అని ఒకటి ఉంటుంది. కుబేరుణ్ణి ఆరాధన చేయాలి. గురుగ్రహం బాగా లేకపోతే గురుగ్రహ మంత్రముతో కుబేర సంపుటి మంత్రం ఒకటి ఉంటుంది. ప్రత్యేకంగా ఆ మంత్రంతో కనుక మనం యాగం చేసుకోగలిగితే జీవితంలో ఒక్కసారైనా, అది ధనత్రయోదశి కానీ అక్షయ తృతీయ కానీ, ఈ 2 రోజులు చేయించుకోవాలి. మిగతా ఏ రోజు చేసినా ఫలించదు. కేవలం 2 రోజులు, ధనత్రయోదశి అక్షయ తృతీయ. లేదంటే ఒక్క ముహూర్తం వస్తుంది సంవత్సరానికి, 2 రోజులు మాత్రమే ఆ ముహూర్తం వస్తుంది. గురు పుష్యామృత యోగం, గురువారం పుష్యమి నక్షత్రం వచ్చే రోజు. ఆ విధంగా గురువు అనుగ్రహం గురించి అని మనము ప్రయత్నాలు చేయొచ్చు. అయితే గోచార రీత్యా కూడా గురువు వస్తే, జాతకంలో గురువు బాగా ఉండాలి, గోచారంలో కూడా. గోచారం అంటే ప్రతి సంవత్సరము గురుగ్రహము మారుతూ ఉంటాడు. సంవత్సరానికి ఒకసారి, అంటే 12 నెలలకు ఒకసారి గురుగ్రహం మారుతూ ఉంటాడు. ఆ మారినప్పుడు గోచారం కరెక్ట్గా ఉంటే కనుక తప్పకుండా గురువు అనుగ్రహిస్తాడు. ఇది ఏంది 100% రిజల్ట్. జాతకంలో గురువు బాగా ఉండాలి, గోచారంలో గురువు రావాలి. అది కాకుండా దశ కూడా గురు దశ నడుస్తుంది అనుకోండి, ఇంకా దానికి మించిన అసలు ఇంకా తిరుగులేదు వాళ్ళకి. 100% అంటే 100% వాళ్ళకి మేలు జరుగుతుంది. మూడోది దశాబలం కూడా చూసుకోవాలి. జాతకంలో గురువు బాగా ఉండి ప్రస్తుతము గురు దశ నడిచి ప్రస్తుతము గురువు బాగా ఉన్నాడు అంటే వాళ్ళ జీవితం అట్టి పరిస్థితుల్లో 100% వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, సిరి సంపదలు అద్భుతంగా కలుగుతాయి. అయితే గురుదశ ఎవరికి ఉంది అని ఎట్లా తెలుసుకోవాలి అని అంటే జాతకం కావాలి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఎంటర్ చేస్తే వాళ్ళ జీవితంలో గురుదశ ఎప్పుడు వస్తుందో వాళ్ళు చూసుకోవాలి.
అలా గురుదశ చూసుకోవడం రాలేదనుకోండి, ఎప్పుడు గురుదశ నడుస్తుందని మనకి ఎలా తెలుస్తుంది? దశలు కూడా చూసుకోవాలి. జాతకంలో గురువు బాగా ఉన్నాడా లేదా ఒకటి, అది జ్యోతిష్ శాస్త్ర పండితుడే చెప్తాడు. గురుదశ ఎలా ఉంది అనేది మనం హోరోస్కోప్ PDF కనుక ఆర్డర్ చేసుకుంటే దాని లోపల వస్తుంది. నా వెబ్సైట్లో ఉంటుంది, pradeepjoshi.com వెబ్సైట్లో మీరు హోరోస్కోప్ PDF ఆర్డర్ చేసుకోండి. మీకు గురుదశ ఎప్పుడు వస్తుంది అనేది క్లియర్గా మీకు ఉంటుంది. దాని లోపల దశ, అంతర్దశ, ప్రత్యంతర దశలు, సూక్ష్మ దశలు ఉంటాయి. సో ఇప్పుడు మీరు అడిగింది ఏంటి అంటే ఈ పరిస్థితికి ఇప్పుడు రావాలి. ఈ రెండు తెలుసుకోకుండా గురుగారు చెప్పారు నాకు బాగుంది అని చెప్పేసి ముందుకెళ్తా అంటే మాత్రం కరెక్ట్ కాదు. ఇవి రెండు పరిశీలన చేసుకోవాలి. జాతకంలో గురుబలం ఎంత బాగా ఉందో లేదో చూసుకోవాలి. నెక్స్ట్ ప్రస్తుతం ఏ దశ నడుస్తుందో కూడా చూసుకోవాలి. ఆ దశల ప్రకారంగా ఈ గురువు, గోచార గురువు ఎంత అనుకూలిస్తాడు అని అప్పుడు తెలుసుకోవాలి. ఓకే గురుగారు, చాలా మంచి వివరాలు అందించారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.